మంత్ర దీక్షలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటుంది, అలా తీసుకోవడం మంచిదేనా? మామూలుగా మంత్ర దీక్షలు అంటే ఏంటో కాదు, మన మన సోల్ని ప్యూరిఫై చేసుకోవటం. ఇప్పుడు మన ఇంటిని ఎలాగైతే శుభ్రపరచుకుంటామో, మన బాడీని ఏ విధంగా అయితే స్నానం చేసి శుభ్రపరచుకుంటామో, మంత్రం అనేది ఆత్మని క్లియర్ చేస్తుంది. మన ఆత్మ, మన సోల్లో ఉన్న బ్యాడ్ మెమరీస్, కర్మ అంటే ఒక బ్యాడ్ మెమరీ, ఆ మెమరీని క్లియర్ అవుతానే మనం ప్యూరిఫై సూపర్ సోల్లో కలిసిపోతాం. అంటే సూపర్ సోల్ అంటే ఆత్మ పరమాత్మలో కలిసిపోవటాన్ని అంటాం. మంత్ర దీక్ష ద్వారా దాన్నే మోక్షం అంటాము. మంత్ర దీక్ష ద్వారా అది పాసిబిలిటీ అవుతుంది. ఇప్పుడు ఒక వాటర్ ఇంకో వాటర్లో కలపాలి అన్నప్పుడు దీన్ని ప్యూరిఫై చేస్తాం కదా, దాన్ని మనల్ని మనం అర్షడ్ వర్గాలకు అందకుండా పరమాత్మ స్థితిలో ఉంచుకోవడానికి మంత్రదీక్ష అనేది తీసుకోవడం. మంత్రదీక్ష అనేది మంచిదా కాదా అంటే, మన స్నానం చేయడం మంచిదా కాదా, అలాగ ఉంటుందన్నమాట. అంటే ఇలా మంత్రదీక్షలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు మంత్రదీక్షలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే, మన ఇంటిని శుభ్రపరచుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అలా ఉంటుంది. అంటే మనల్ని సోల్ని ఎటర్నల్ చేసుకోవటం. లిమిటెడ్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు పక్కన వాళ్ళ పిల్లల్ని మీ పిల్లల్లాగా యాక్సెప్ట్ చేయలేరు, అంత ప్రేమ ఉండదు. మన సోల్ని ఎటర్నల్ చేసుకోవాలన్నమాట. లోక కళ్యాణ్ ఇప్పుడు ఎంతోమంది యోగులు, ఋషులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి సంవత్సరాలు దీక్షలు చేసి ఏం చేస్తున్నారు అనుకుంటారు? కాశ్మీర్లో చాలామంది నాగ సాధువులు, అఘోరాలు, వీళ్ళంతా ఎందుకు చేస్తారంటే వాళ్ళకున్న తపశ్శక్తిని లోక కళ్యాణం కోసం దారబోస్తారు. లోక కళ్యాణం అంటే ఏంటంటే, భూమి మీద ఏదైనా జరగకూడని విషయాలు జరుగుతున్నాయి అనుకోండి, హిమాలయ యోగులు యాస్ట్రల్ కనెక్టివిటీస్ ద్వారా వాళ్ళ మైండ్ మారుస్తూ ఉంటారు వాళ్ళ తపశ్శక్తి ద్వారా. ఈ మంత్ర దీక్షలు ఎవరైనా తీసుకోవచ్చు? ఎవరైనా తీసుకోవచ్చు. అసలు ఇదే మస్ట్ అండ్ షుడ్. పూర్వకాలంలో అందరూ ఉపాసకులే ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని మతాలు, ఎడారి మతాలు అన్నీ వచ్చేసరికి ఆ విధంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది మన సనాతన ధర్మంలో చెప్పబడిందా ఇట్లా మంత్ర దీక్షలు తీసుకోవచ్చు అనేసి? అవును, చెప్పబడింది. ఎందుకంటే ఇంతకు పూర్వం అనేది వేదం బ్రాహ్మణులకే పరిమితమై ఉండేది. మన పండితులు బాగా ఆలోచించి స్త్రీలకి వేరే మతాల వాళ్ళకి కూడా కావాలి కదా అని చెప్పి వామాచార కౌలాచార దీక్షలు అనేది ఇచ్చారన్నమాట. వామాచారం అనేది వేరే మతాలకి, బ్రాహ్మణులే కాకుండా వేరే వాళ్ళు కూడా మోక్ష మార్గానికి వెళ్ళాలి అని చెప్పి, ఏదైతే మనిషిని అధోగతి పాలు చేస్తుందో వాటి ద్వారానే మోక్షం పొందే స్థితి, దాన్ని వామాచారం అంటారు. ఎలాంటి ప్రయోజనాలు పొందడానికి ఈ దీక్ష? వాళ్ళ కోరికలు అన్నమాట. అంటే మీకు ఆకలిగా ఉందనుకుందాం, మీకు నచ్చే ఫ్లేవర్ మీరు తింటారు. దీక్షలు అనేది కొన్ని కోట్ల మంత్రాలు, 3 కోట్ల మంత్రాలు ఉన్నాయి. కొన్ని కోట్ల మంత్రాలు, రకరకాల దీక్షలు, ఒకే ఇంటికి కొన్ని లక్షల దారులు. అదే ఏదైనా పాయింట్ ఒకటే, ఒక పాయింట్కే రీచ్ అవుతారు. ఓకే, అంటే ఇట్లా తీసుకోవడం కరెక్టే అంటారా? ఇదే మంత్ర దీక్షలు కరెక్టే, మస్ట్ అండ్ షుడ్. అది అంటే వీటి వల్ల ఏమైనా శక్తులు పొందుతారా? అతీంద్రియ శక్తులు వస్తాయి ఈ మంత్రాల ద్వారా. దూరదృష్టి, దివ్య శ్రవణం, అష్టసిద్ధులు, అష్టగౌణ సిద్ధులు, రకరకాలు. ఇప్పుడు ఒక మనిషి, కొంతమందికి పుడతానే పవర్స్ ఉంటాయి, సూపర్ పవర్స్ అంటారు, సూపర్ న్యాచురల్ పవర్స్ అంటున్నాను. అతీంద్రియ శక్తులు దశమహావిద్యలు చేసిన వాళ్ళకి చాలా సులభంగా వస్తాయి. షట్కర్మలు చేయగలుగుతారు. ఈ మారణం, స్తంభనం, ఉచ్చాటనం, మోహనం, వశీకరణం, ఇవన్నీ షట్కర్మలు అంటారు. దశమహావిద్యలు చేసే వాళ్ళందరూ చేయగలుగుతారు అనమాట. ఇవి చాలా సిద్ధులు అతీంద్రియ అవస్థకు వెళ్ళినప్పుడు మనకు ఈ సాధనలలో ఒక మెంటల్ స్టేట్ వెళ్ళిపోయామనుకోండి, సమాధి స్టేట్, మోక్షం దాకా వెళ్ళిపోతే ఏది చూసినా నార్మల్గా అనిపిస్తుంది. ఒక అందమైన అమ్మాయిని చూసినా ఆ అమ్మాయి వెనకాల ఎన్ని కర్మలు ఉన్నాయి, ఆ అమ్మాయి ఎన్ని పాపాలు చేసింది అని అనిపిస్తుంది. కానీ ఈ అమ్మాయి అందగత్త అనే ఫీలింగ్ రాదు అక్కడ. ఒక మంచి ఫుడ్ని చూసినప్పుడు దాన్ని తినాలని అనిపించదు. అది వచ్చి హైయెస్ట్ మెంటల్ స్టేట్. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక, సూపర్ పవర్స్ అంటే జ్ఞానేంద్రియ శక్తులు అంటారు, అతీంద్రియ శక్తులు. అతీంద్రియ శక్తులు నిజంగానే ఉన్నాయా? అవి మనకు నిజంగానే మనకు బాడీలో ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాశ్మీరే తీసుకుందాం. కాశ్మీర్లో పుష్కరాలు జరిగినప్పుడు, కాశీలో పుష్కరాలు జరిగినప్పుడు చాలామంది అఘోరాలు వస్తారు. వాళ్ళు ఎక్కడైనా ట్రావెల్ చేసినట్టు మీకు ఆధారాలు ఉన్నాయా? చాలా మంది గుంపులుగా అలా వచ్చేస్తారు, గుంపులుగా మాయమైపోతారు. వాళ్ళు ఎక్కడైనా బస్సులు ఎక్కి వచ్చినట్టు కానీ, గుంపులుగా వచ్చినట్టు కానీ ఎక్కడన్నా మీరు చూసారా? కనీసం సైన్స్ ఐడెంటిఫై చేయగలుగుతుందా?
అలా కనిపిస్తారు, అలా అదృశ్యం అయిపోతున్నారు. నీటి మీద నడిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంత పూర్వకాలంలో పాము మంత్రం పాముల నర్సయ్య అని చెప్పి ఉన్నారు ఆంధ్రాలో. ఆయన మంత్రం ద్వారా, ఫోన్లో మంత్రం చెప్పడం ద్వారా పక్కన వ్యక్తికి విషం హరించిపోయేది, క్యూర్ అయిపోయేది. ఫోన్లో మంత్రం చెప్పేవాడు ఆయన. అట్లా కూడా ఉంటాయా? ఎంతో మంది చేశారు, అంత ఎంతో సేవ చేశారు. అంటే ఇట్లాంటి మాస్టర్ ఈకే అని చెప్పి ఉన్నారు మనకి. ఇట్లాంటి నమ్మవచ్చా ఇప్పుడు ఈ జనరేషన్? ప్రాక్టికల్ గా చేసి చూపించారు కదా ఎంతో మంది ప్రాణం. ఇప్పుడు మాస్టర్ ఈకే గారు అని చెప్పి ఉన్నారు ఆంధ్రాలో. ఆయన బాగా సమాధి స్థితి పొంది ఆయన చనిపోయిన వాళ్ళని బతికించగలిగాడు చాలా రోజుల పాటు. వాటికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఎంతో మంది సిద్ధులు ఇండియాలో ఉన్నారు. మీరు ఒకసారి హిస్టరీకి వెళ్ళి పరిశీలిస్తే తెలుస్తాయి. చనిపోయిన వాళ్ళని బతికించగలిగే శక్తి మన మంత్రతంత్రాలకు ఉంది, కానీ సైన్స్కి లేదు. సైన్స్ ఎవరినన్నా ఒకరిని చనిపోయిన వ్యక్తిని బతికించినట్టుందా ఎక్కడైనా? ఇతరులో చాలా ఉంది. హిందూ ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో ఫేస్ చేస్తూనే ఉంటాను. ఏదైనా అదే చెప్తున్నా మీకు, ఏదైనా అతీంద్రియ శక్తులు అనేవి అందరిలోనే ఉంటాయా? అందరికీ క్యాపబిలిటీ ఉంటుంది. అంతేంద్రియ శక్తులు అందరూ క్యాపబుల్లే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యూత్ ఉన్నారు. ఎగ్జాంపుల్ మన యూత్ తీసుకున్నాం, మన నాన్న యూత్ తీసుకున్నాం. మన నాన్న వాళ్ళు ఒక పొలం దున్నేవాళ్ళు, వ్యవసాయం చేసుకొని వచ్చేవాళ్ళు. మనం ఒక రోజు కానీ పొలంలో పని చేస్తే ఎన్ని రోజులు పడుకోవాలి? ఫీవర్లు వచ్చేస్తాయి ఇప్పుడు మనకి. అంటే వాళ్ళ బాడీ కండిషన్కి మన బాడీ కండిషన్కి తేడా ఉందా? అలాగా వాళ్ళ యొక్క పరిస్థితులు మారిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవరికి ఎమోషన్స్ బాండింగ్ లేవు. ఒక మనిషికి పక్కన మనిషితోనే బాండింగ్ లేదు, ఇంకా ఎనర్జీతో బాండింగ్ ఎలా పెంచుకుంటారు? ఎనర్జీస్ని వాళ్ళని బాగా పూజలు చేసి సాధనలు చేసి వీళ్ళు కనెక్టివిటీ బాండింగ్ పెంచుకోగలగాలి. పూర్తిగా భక్తి శరణాగతి ఉండాలి. కానీ అంత స్టెబిలిటీ మైండ్ సెట్ ఎవరికి ఉంది? అంత ఇన్స్టెంట్లకు అలవాటు పడిపోయిన ప్రపంచం కదా. స్టేబుల్గా 12 సంవత్సరాలు శక్తి కోసం సాధన చేస్తాడా? తిండి నీళ్ళు మానేసి మనిషి అందరూ ఎలిజిబుల్లే. క్యాపబిలిటీ ఎవరికి ఉంది? సో ఇప్పుడు మంత్రదీక్షలు తీసుకోవడం వల్ల మంచికి యూజ్ చేయవచ్చు, చెడుకి యూజ్ చేయవచ్చు. ఒకవేళ చెడుకి యూజ్ చేస్తే ఎలాంటి వాటికి దారి తీస్తుంది ఈ పరిణామం? యూనివర్స్లో యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని న్యూటన్ థర్డ్లో మనం చదువుకున్నాం. యాక్షన్ టు రియాక్షన్ ఖచ్చితంగా ఏది చేసినా రిజల్ట్ ఉంటుంది. ఈరోజు అతను క్షుద్రపూజ చేసి అతని పని అవ్వచ్చేమో, కానీ అతను చేసిన తప్పుకి 10 రెట్లు నెగిటివ్ అతను అనుభవించాల్సిందే. అది అతను ఏం చేస్తాడో తిరిగి అదే చేరుతుంది అతనికి. అంటే ఇప్పుడు వాళ్ళు అమావాస్య రోజు ఏదైనా ఒక శవాన్ని ఇట్లా లేపేసి అట్లా చూపిస్తూ ఉంటారు, అవన్నీ వాస్తవమేనా? దాన్ని శవ సాధన అంటారు. అది వాస్తవమే, చేయొచ్చు. ఏదైనా ఒక స్పిరిట్ని డెడ్ బాడీలోకి కొన్ని మంత్రాల ద్వారా ఆవాహన చేయొచ్చు. ఇవి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కాశీ వెళ్ళినప్పుడు అసలైన అఘోరాలు కలిసినప్పుడు మీరు వీలైతే ధైర్యం ఉంటే షూట్ చేసుకోవచ్చు. వాళ్ళు శవాల మీద కూర్చొని జపాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు శవం అనేది ఏం డేంజర్ కాదు, ఒక డెడ్. అది మనం వేరే మాట్లాడుకో. ఇది ప్రజెంట్ దీంట్లో అయితే ఈ దీక్షలు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి అంటారు. సర్వం మీరు ఒక బ్యాంకుకి మేనేజర్ అయినట్టు, అంటే బ్యాంకుకి మీరే ఓనర్ అయినట్టు, CEO అయినట్టు. సర్వం అన్నీ మీ హ్యాండ్లో ఉంటాయి అంతే. థ్యాంక్ యూ.